ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్సే చాలరా అనుకుంటే వింటర్లో కొత్త ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అదే డాండ్రఫ్. యూజువల్‌గా స్కిన్ అందరికీ కేర్ తీసుకుంటారు. కానీ హెయిర్ ఎవరు కేర్ తీసుకోరు వింటర్ సీజన్‌లో. ఎస్పెషల్లీ డాండ్రఫ్ కానీ, హెయిర్ ఫ్రిజీనెస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తుంటాం. వాటిని టాకిల్ చేయడం ఎలా? యూజువల్లీ స్కాల్ప్ హెల్తీగా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు. కానీ ఎప్పుడైతే స్కాల్ప్ ఇంబ్యాలెన్స్ అవుతుందో ఇలాంటి ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. యూజువల్‌గా డాండ్రఫ్ అనేది ఎలా వస్తుందంటే ఒక ఫంగై వల్ల వస్తుంది. మన స్కాల్ప్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్ అయితేనేమి, మనం ఓవర్‌గా ఆయిల్ అప్లై చేయడం వల్ల అయితేనేమి, ఈ ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉందో వాటిని ఆ ఫంగై తిని డాండ్రఫ్ అనేది గ్రో చేస్తుందన్నమాట. దానివల్ల హెయిర్ బ్రిటిల్ అవ్వడం, స్కాల్ప్ డ్యామేజ్ అవ్వడం. మరి ఈ డాండ్రఫ్‌ని టాకిల్ చేయడం ఎలా? సింపుల్. మీరు సాలిసిలిక్ యాసిడ్, పైరాక్టనోలమైన్, పెంటాబెటెన్, టీ ట్రయల్స్ ఇలాంటి షాంపూస్ ఉన్నవి యూజ్ చేశారంటే మనకు మోస్ట్ డాండ్రఫ్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అలా కాకుండా ఇంకా ఎక్సెస్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు సీరమ్స్ నైట్ టైమ్స్ యూజ్ చేసుకుంటే మీకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ లేడీస్ కోసం మన హమ్మింగ్ బర్డ్లో యాంటీ డాండ్రఫ్ ట్రీట్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ కంప్లీట్ రొటీన్ ఏదైతే యాంటీ డాండ్రఫ్ ఫాలో అవుతారో ఇక్కడ మేము ప్రీమియం రేంజ్లో చేస్తామన్నమాట. విత్ సీరమ్స్ ఇన్ఫ్యూజ్డ్ అనమాట. సో మీరు ఒక 4-5 సిట్టింగ్స్లో మీకు 100% డాండ్రఫ్ క్లియరెన్స్ అనేది మేము గ్యారంటీ ఇవ్వగలుగుతాం. మీకు ఇంకా హెయిర్ అండ్ స్కాల్ప్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద హెయిర్ అండ్ కామెంట్ చేయండి. నేను మీకు మంచి ప్రోడక్ట్స్ సజెస్ట్ చేయడంలో హెల్ప్ చేస్తాను. సో డోంట్ ఇగ్నోర్ ద హెయిర్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ వింటర్. జస్ట్ విజిట్ అవర్ హమ్మింగ్ బర్డ్ స్టోర్. You will find all the products and selling services. Thank you.